నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగర అభివృద్ధికి ప్రజలు ప్రతి ఒక్కరూ తమ పూర్తి భాగస్వామ్యాన్ని అందించాలి. చుడా చైర్మన్ కటారి హేమలత. శాంతి భద్రతలను కాపాడడంలో చిత్తూరు పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు. పోలీసు వార్షిక నివేదిక సమావేశంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోర్ స్పష్టం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు డిసెంబర్ 31వ తేదీన పంపిణీ చేయనున్నాం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగర అభివృద్ధికి ప్రజలు ప్రతి ఒక్కరూ తమ పూర్తి భాగస్వామ్యాన్ని అందించాలని చుడా చైర్మన్ కటారి హేమలత తెలిపారు. ఆదివారం స్థానిక పెన్షన్ భవన్లో చిత్తూరు స్మార్ట్ సిటీ అండ్ డెవలప్మెంట్ సొసైటీ CSCDS సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే స్మార్ట్ సిటీ సొసైటీ ఆధ్వర్యంలో వారి పూర్తి సహాయ సహకారాలు సైతం తీసుకోవడం జరుగుతోందన్నారు. అలాగే నగర శివారులో రోడ్ల విస్తరణ శరవేగంగా జరుగుతోందని, మరోవైపు చిత్తూరు నగర ప్రధాన కూడళ్లు రోడ్ల మరమ్మతులకు ప్రజలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో రోడ్ల విస్తరణలో భాగంగా ఇప్పటికే చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూర్తి స్థాయిలో నగర అభివృద్ధికి చర్యలు చేపట్టారని, ఇందులో భాగంగానే నగరంలోని ప్రధాన కూడలిలో ఉన్న భవన యజమానుల సంఘం కూడా అభివృద్ధికి సహకరించి మధ్య మార్గంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన జిల్లా కేంద్రం ప్రజల అవసరాల మేరకు అభివృద్ధికి ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు తాండవమూర్తి, సత్య, గోపి నాయక్, అశోక్ కుమార్, శివకుమార్, నాయకులు శ్రీనివాసమూర్తి, మురళి సింగ్, బొట్టుస్వామి, వరదరాజులు, రాజేంద్ర, శ్రీనివాస్ బాబు, జిల్లా పెన్షనర్స్ అధ్యక్షులు నాగరాజు, శరత్, గణేష్, రషీద్, రాజేంద్ర, కుమరేశన్ మరియు సభ్యులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ ఎయిమ్స్ అన్ని కూడా ఆల్రెడీ మేము కూడా అవే అనుకుంటున్నాం. ఎందుకంటే చిత్తూరులో చిత్తూరుని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనేది ఇప్పటి నుంచే కాదు, మాట్లాడుతున్నాం. వేరే ఉన్నప్పటి నుంచి వాళ్ళు కూడా చిత్తూరులో చేంజెస్ తీసుకురావాలని చాలా కష్టపడ్డారు. వాళ్ళ యొక్క ఆశయాలను స్ఫూర్తిని తీసుకొని మేము కూడా ఈరోజు డెవలప్మెంట్కి పార్టీ అనేదే కాదు, ఫస్ట్ మన ఊరికి మనం ఏం చేసుకుంటున్నాం అనేది కూడా ఫస్ట్ థింగ్గా ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా మన చిత్తూరు పేరు జిల్లా హెడ్ క్వార్టర్స్, కానీ మినిమం థింగ్స్ మన ముందైతే తిరుపతిలో కూడా అన్ని యూనివర్సిటీ కానీ అన్నీ కూడా అటు తిరుపతి డివైడ్ అయిపోయాయి, అన్ని తిరుపతికి వెళ్ళిపోయాయి. మన చిత్తూరుకి లేదు, కానీ ఈసారి అన్నీ కూడా ఏదైతే యూనివర్సిటీ కానివ్వండి, మెన్షన్ చేసినట్టు 5 విస్తరణ కానివ్వండి, అలాగే ఫస్ట్ గుర్తించి మన ఉపాధి కోసం మన ఇక్కడ చదువుకునే వాళ్ళు ఇక్కడే ఉపాధి ఉంటే మనం బయటకి అవకాశాలు ఉంటుంది. ఈ రకంగా 1/1 అన్నీ కూడా ఆలోచించడం జరిగింది. దాని ప్రకారమే ఒక్కొక్కటి కూడా ఆచరణలోకి తీసుకొస్తూ శాంతి భద్రతలను కాపాడడంలో చిత్తూరు జిల్లా పోలీసులు ముందు నిలిచారని ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ఆదివారం 2024 సంవత్సరం చిత్తూరు జిల్లా పోలీసు వారి వార్షిక నివేదికను మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సాంకేతికతను అందిపుచ్చుకుని నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలోని కమ్యూనిటీ పోలీసులను పటిష్టపరిచి ప్రజల సహకారంతో శాంతి భద్రతలను స్థిరపరచడం జరిగిందన్నారు. అలాగే జిల్లా అంతటా స్మార్ట్ అలారం బ్లాక్స్ పంపిణీ చేసి ఇంటి దొంగతనాల నివారణకు అవగాహన కల్పించి ఇప్పటి వరకు జిల్లాలో 10,000 లాక్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మహిళా పోలీసులతో తరచూ అవగాహన సదస్సులు నిర్వహించి మహిళల మరియు విద్యార్థులకు చట్టాలపై, సైబర్ క్రైమ్లపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు.
అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించి కౌంటింగ్ ప్రక్రియను జరిపించడం జరిగిందన్నారు. జిల్లాలోని 4,46,00,000 విలువైన 2,085 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని అన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 6,501 మంది పట్టుబడ్డ వారికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున జరిమానా విధించడం జరిగిందన్నారు. మొగలి ఘాట్లో జరిగే రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఇంటర్సెప్టర్ వాహనమును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంతో పోల్చుకుంటే చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది నేరాలను అదుపు చేయగలిగామని వెల్లడించారు. పోలీసుల కృషిని అభినందిస్తూ రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ABCD అవార్డును అందుకోవడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో SBCI భాస్కర్, చిత్తూరు DSP సాయినాథ్, పలంనేరు DSP ప్రభాకర్, DCRBCI చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ముందంజలో ఉన్నాము. అండ్ ఈ ఇయర్ ప్రతిష్టాత్మకంగా మనం ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించి సుమారుగా 100 ఫ్యామిలీస్కి పైన ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో హాజరవడం జరిగింది. వీటిల్లో ఒక 50 పైగా సమస్యల పరిష్కారం అవగా మిగతావి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. అలానే ప్రజలని భాగస్వామ్యులుగా చేసుకొని ఇప్పటి వరకు 1,500 సీసీ కెమెరాలు ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రజల చేత వాళ్ళ పార్ట్నర్షిప్తోనే 1,500 సీసీ కెమెరాలు మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఎక్కడైనా ఏదైనా అఫెన్స్ జరిగినా మనం ఇమ్మీడియట్గా కనుక్కునే పరిస్థితుల్లో మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాము. దీంతో పాటు ప్రతి స్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో రీసెంట్గా దీనిలో కూడా కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి రామకుప్పం, శాంతిపురం మరియు వీకోటలో కూడా మనం కమాండ్ కంట్రోల్ సెంటర్స్ని మనం ఓపెన్ చేయడం జరిగింది. అలానే మనకి ఈ సంవత్సరం జరిగిన మేజర్ యాక్సిడెంట్ మొగలిఘాట్ నందు జరిగి 8 మంది చనిపోవడం జరిగింది. దానికి మనం ట్రెమండస్గా చేంజెస్ తీసుకొని వచ్చి అక్కడ ఏవైతే సరే బెంగళూరు నుంచి చిత్తూరుకు వచ్చే వాహనాలు ఉన్నాయో వాటిన్నింటినీ స్పీడ్స్ తగ్గించడానికి ప్రతి యాక్టివిటీ తీసుకున్నాము. రీసెంట్గా టెండర్స్కి వెళ్ళారు, తొందరలో అక్కడ లైటింగ్ కూడా వస్తుంది. దీనిలోనే మనం డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ ప్రతి నెల కండక్ట్ చేస్తున్నాం. అండ్ నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు ఏవైనా ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసి ఇప్పటివరకు 975 వాహనాలు గుర్తించి 1,50,000 వరకు ఫైన్ విధించింది. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ సంవత్సర కాలంలో మన దగ్గర అయిన వివిధ కేసుల్లో చూసుకుంటే సుమారుగా ప్రాపర్టీ అఫెన్సెస్ వచ్చేలోపు 6,17,00,000 ప్రజలు కోల్పోగా ఇప్పటి వరకు సుమారుగా 2,69,00,000 మనం రికవరీ చేశాం. అంటే మన ప్రజెంట్ రికవరీ 43.67. ఇవే కాకుండా 2023కి సంబంధించిన అఫెన్సెస్లో కూడా చాలా అఫెన్సెస్లో మనం డిటెక్ట్ చేసి వాటి ఓనర్స్కి ఆ ప్రాపర్టీ రికవరీ చేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రతిసారి మనం ఎప్పుడైతే సరే మంచిగా పట్టుకున్నామో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు మనం పత్రికాముఖంగా వాటిని వివరాలు వెల్లడిస్తున్నాము. అలానే నాన్ వేలబుల్ వారెంట్స్ వచ్చేలోపు ఇప్పటి వరకు సుమారుగా 608 ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. గత సంవత్సర కాలంలో 636 రాగా 608 ఆల్రెడీ మనం ఎగ్జిక్యూట్ చేసాం. దీనికోసం స్పెషల్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. ఒకసారి డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ క్రైమ్ చూసినట్లయితే మనం 15 రకాల క్రైముల్లో తగ్గుముఖం పట్టింది. ఒక 8 రకాల క్రైముల్లోనే కొంచెం పెరుగుదల ఉంది. సో మర్డర్ ఫర్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు 2 ఉన్నాయి, ఇప్పుడు 1 జరిగింది. నైట్ జరిగే హౌస్ బ్రేకింగ్స్ 124 నుంచి 88 తగ్గినాయి. ఆర్డినరీ థెఫ్ట్ చిన్న చిన్న దొంగతనాలు 427 నుంచి 323కి చాలా ఎక్కువ తగ్గించడం జరిగింది. అలానే మర్డర్స్ పోయిన సంవత్సరం 44 నమోదు కాగా ఈ సంవత్సరం 24 మాత్రమే నమోదయ్యాయి. కిడ్నాపింగ్ కేసెస్ కూడా 25 నుంచి 21కి తగ్గాయి. రేప్స్ ఇందులో స్టాట్యూటరీ రేప్స్ ఉన్నాయి, కొన్ని ట్రూ రేప్ కేసెస్ ఉన్నాయి, ఇవి కూడా తగ్గుముఖం పట్టాయి. గ్రీవస్ హర్ట్స్ ఎవరైనా సరే తగాదాల వలన పొలిటికల్ కానీ ఆస్తి తగాదాలు కానీ ప్రాపర్టీ అఫెన్సెస్ వల్ల కనుక్కున్న వాటిల్లో జరిగే అఫెన్సెస్లో గ్రీవస్ ఇంజురీస్ ఉన్నవి 40 నుంచి 34 తగ్గాయి. అలానే సింపుల్ హర్ట్స్ చిన్న చిన్న తగాదాల వలన ఒకరినొకరు కొట్టుకునే కేసులు కూడా 772 నుంచి 669కి చాలా తగ్గుముఖం పట్టడం జరిగింది. చీటింగ్స్ మోసం చేసే విధానాలు కూడా తగ్గాయి. 197 నుంచి 140 కేసులు మాత్రమే నమోదయ్యాయి. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నమ్మక ద్రోహం కేసులు కూడా 34 నుంచి 31 తగ్గాయి. కౌంటర్ ఫీట్ కరెన్సీ కేసు ఏమీ నమోదు కాలేదు. అలానే స్టూపిఫైయింగ్ డ్రగ్స్ అదర్ గంజా కాకుండా అదర్ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటే అటువంటి కేసులు ఎటువంటి నమోదు కాలేదు. సైబర్ అఫెన్సెస్ ఫ్రాడ్స్ కూడా గత సంవత్సరం 58 నమోదు కాగా ఇప్పుడు 41 మాత్రమే నమోదయ్యాయి. అండ్ నాన్ ఫైటల్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే ఏదైనా సరే ఇంజురీస్ మాత్రమే ఉండి సో ఎవరు ప్రాణాపాయం కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్న యాక్సిడెంట్స్ కూడా తగ్గడం జరిగింది.
అండ్ ఓవరాల్గా ఐపీసీ కేసులు కూడా 3,400 ఉండగా ఇప్పుడు కేవలం 1,394 మాత్రమే నమోదయ్యాయి. సో ఈ 15 రకాల హెడ్స్ ఆఫ్ క్రైమ్ కూడా తగ్గుముఖం పట్టింది. కొన్నిటిలో మైనర్గా పెరిగినాయి. వీటిల్లో డెకాయిట్, ఎవరైతే సరే 4 లేదా అంతకంటే 5 ముద్దాయిలు ఉంటే వాళ్ళు కలిపి చేసే ప్రాపర్టీ అఫెన్సెస్ పోయిన సంవత్సరం 1 ఉండగా ఇప్పుడు 3 ఉన్నాయి. అలానే రాబరీ అఫెన్సెస్ ఇప్పుడు జరగడం జరిగింది. రీసెంట్ వీటినన్నింటినీ కూడా మనం క్రాక్ చేసేసి దాన్ని మనం మీడియాకు కూడా చూపించడం జరిగింది. ఇవి 8 నమోదయ్యాయి. ఉదయం పూట జరిగే హౌస్ బ్రేకింగ్స్ 31 ఉండగా 39, అంటే ఉదయం పూట జరిగే అఫెన్సెస్ కొంత పెరగడం జరిగింది. అలానే కల్పబుల్ హోమిసైడ్, అంటే వాళ్ళకి ఎటువంటి చంపాలనే ఉద్దేశం ఉండదు, కానీ ఒక ఇన్సిడెంట్లో ఎవరో ఒకరు చనిపోతుంటారు, ఏదైనా కొట్టడం వలన, గట్టిగా కొట్టడం వలన, ఆశ తగాదాల్లో కొట్టుకోవడం వలన. ఇవి పోయిన సంవత్సరం 9 ఉండగా ఈ సంవత్సరం 10 నమోదయ్యేది. అలానే రైటింగ్ కేసు, అంటే ఎవరైనా సరే గ్యాంగ్గా ఫామ్ అయ్యి రైటింగ్ చేయడం, ఇవి అన్నీ కూడా ఎలక్షన్స్ వలన ఈ సంవత్సరం కేసులు కొంతగా పెరగడం జరిగింది. అటెంప్ట్ టు మర్డర్ కేసులు, ఒకళ్ళని చంపాలనే ఉద్దేశంతో జరిగే ఇన్సిడెంట్స్ కూడా ఎలక్షన్స్ పరంగా కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు జనవరి 1వ తేదీ నూతన ఆంగ్ల సంవత్సరం తొలి రోజు కావడంతో ఒక రోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు డిసెంబర్ 31వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో భాగంగా చిత్తూరు జిల్లాలో జనవరి నెలలో 2,67,240 మంది పెన్షన్దారులకు 113.49 కోట్ల రూపాయలు పంపిణీ చేయవలసి ఉండగా 31/12/2024వ తేదీన 100% పెన్షన్లు పంపిణీ చేయాలని, అందుకు అనుగుణంగా అధికారులందరూ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో జనవరి నెల పెన్షన్లు ఒకరోజు ముందుగానే 31/12/2024న ఇస్తున్న విషయాన్ని ప్రతి పెన్షన్దారునికి వ్యక్తిగతంగా తెలియజేయాలని, అలాగే పెన్షన్ పంపిణీకి నిర్దేశించిన సిబ్బంది తప్పకుండా ఆ రోజు ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలన్నారు. పెన్షన్ పంపిణీదారులకు మొదటి 4 గంటలలోపు పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని, ఎక్కడైనా ఏ ఒక్క పొరపాటు జరగకుండా పెన్షన్లు పంపిణీ జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గత 2 నెలల్లో వివిధ కారణాలతో పెన్షన్ తీసుకోని వారికి ఈ నెలలో 3 నెలలు మొత్తం పెన్షన్ పంపిణీ చేయబడుతుందని అన్నారు. నవంబర్ 2024 నెలలో జీవిత భాగస్వామి మరణించిన వారికి 236 మందికి ఈ నెలలో కొత్తగా పెన్షన్ మంజూరు చేయడం జరిగిందన్నారు. డిసెంబర్ 31వ తేదీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏదైనా కారణం చేత తీసుకోని లబ్ధిదారులకు 2/1/2025వ తేదీన వారి ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పగడ్బందీగా పెన్షన్ల పంపిణీ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వస్త్ర రంగంలో అగ్రగామి సంస్థ పేరొందిన అపూర్వ వస్త్ర దుకాణం సరికొత్త ఆఫర్లతో దూసుకెళ్తోంది. రాఘవ థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన కొత్త అపూర్వ వస్త్ర దుకాణంలో క్రిస్మస్, సంక్రాంతి పండుగ సందర్భంగా యాజమాన్యం బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఇవాళ మెగా లక్కీ డ్రాను నిర్వాహకులు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో మొదటి 6 మంది గోల్డ్ కాయిన్స్లు కైవసం చేసుకోగా, 2వ డ్రాలో 2 మిక్సీలను గెలుపొందారు. అనంతరం నిర్వహించిన 3వ డ్రాలో 5,000 రూపాయలు విలువ చేసే పట్టు చీరలను 2 కైవసం చేసుకున్నారు. తవనంపల్లె మండలం ఎగువ మాత్యంకు చెందిన అభిషేక్, జీడి నెల్లూరుకు చెందిన క్లార్ వెల్కూర్, వెంగంపల్లెకు చెందిన నవీన్, గుడిపాల హేమమాలిని, శాముల్ 6 మంది గోల్డ్ కాయిన్స్ గెలుపొందగా, 2వ బహుమతిగా చిత్తూరుకు చెందిన కౌసల్య, తిమసానపల్లెకు చెందిన సుజిత్, అలాగే తృతీయ బహుమతిగా చిత్తూరుకు చెందిన జోబిన్స్ రాఘవేంద్ర పట్టు చీరలు గెలుపొందారు. ఈ సందర్భంగా అపూర్వ వస్త్ర దుకాణం డైరెక్టర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ, క్రిస్మస్, సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అపూర్వ వస్త్ర దుకాణంలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడంతో పాటు తమ వద్ద కొనుగోలు చేసిన వినియోగదారులకు లక్కీ డ్రా నిర్వహించి బహుమతులు కూడా అందజేయడం జరుగుతోందని వెల్లడించారు.
కస్టమర్లను ఆకర్షించడంలో భాగంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడంతో పాటు బహుమతులు ప్రదానం చేపట్టడం జరుగుతోందన్నారు. మరిన్ని ఆఫర్లతో కస్టమర్లు ముందుకు వెళ్లడంతో పాటు మెగా బంపర్ డ్రాను సంక్రాంతి పండుగ పర్వదినాలను నిర్వహించి మొదటి బహుమతిగా 3 హోండా యాక్టివా స్కూటర్లు అందించడంతో పాటు రెండవ విజేతకి సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లు 3 ఇవ్వడం జరుగుతుందని, అలాగే మూడవ బహుమతిగా 5G మొబైల్ ఫోన్లను 5 మందికి అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. అంతకు ముందు గత వారం లక్కీ డిప్ విజేతలకు ఇవాళ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అపూర్వ టెక్స్టైల్స్ మేనేజర్ ఆనంద్తో పాటు కస్టమర్లు, సిబ్బంది పాల్గొన్నారు. వారి పేరు వచ్చేసి మూడవారి పేరు వచ్చేసి హిందీ కామిని. 4వ వారు మీ పేరు చదువుతున్నాం. టి నవీన్ వెంగనపల్లి చిత్తూరు. ఫస్ట్ ప్రైజ్ 5వ వారిని ఎన్నుకోబోతున్నాం. వారి పేరు వచ్చేసి హేమమాని హేమమాని చిత్తూరు. और 6వ పేరు వచ్చేసి సామ్యుల్ ఈ సామ్యుల్ చిత్తబోతున్నారు. సెకండ్ ప్రైజ్ విజేత వచ్చేసి కౌశల్య చిత్తూరు. వీరికి కృషి ఇవ్వను. రెండవ వారిని ఎన్నుకోబోతున్నారు. వారి పేరు వచ్చేసి సుజాత మూడో ప్రైజ్ లో మొదటి వారిని ఎన్నుకోబోతున్నారు. వారి పేరు వచ్చేసి వీరికి 2000 రూపాయలు రెండవ వారిని ఎన్నుకోబోతున్నారు. వారి పేరు వచ్చేసి రాఘవేంద్ర ఈ రాఘవేంద్ర చిత్తూరు. వీరికి 2000 చేసే పట్టుకూర ఇవ్వబడినాం. తర్వాత రెండవ వారు విజేతలో బహుమతి ప్రదానం చేయబోతున్నాం. வீருக்கு சார் எப்படி வைங்க காட்டு சைட்டா வைங்க இங்க பாருங்க ఓకే దినేష్ కుమార్ వినోద్ వీరికి గోల్డ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. టి రవికుమార్ వీరికి గోల్డ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. இங்க பாருங்க காட்டு கொஞ்சம் மேல எடுங்க. இங்க பாருங்க వీరికి గోల్డ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్య బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రెండవవారు రాఘవరెడ్డి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇங்க பாருங்க రెండవవారికి రాఘవరెడ్డి బహుమతి ప్రదానం జరుగుతుంది. పట్టుచూరు ఇవ్వడం జరుగుతుంది. దీనికి 2500 విలువ చేసే పట్టుచూరు ఇవ్వడం జరుగుతుంది. కూపన్తో పాటు ఖచ్చితమైన బహుమతి ఇవ్వబడును. బంపర్ డ్రా జనవరి 15న నిర్వహించబడును. ముగ్గురికి ఫస్ట్ ప్రైజ్ లో భాగంగా 3 హోండా యాక్టివ్లు, సెకండ్ ప్రైజ్ లో భాగంగా సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ 3, థర్డ్ ప్రైజ్ లో భాగంగా 5G మొబైల్స్ 5 మందికి, థర్డ్ ప్రైజ్ లో భాగంగా 1 గ్రామ్ గోల్డ్ 5 మందికి, ఐదో ప్రైజ్ గా 5,000 రూపాయలు విలువ చేస్తే 5 పట్టు చీరలు 5 మందికి, ఆరో ప్రైజ్ గా 5 గైనర్లు 5 మందికి బహుమతులుగా ఇవ్వబడును. క్రిస్మస్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలో చెన్నమ్మ గుడి పల్లె ప్యూర్ గాస్పెల్ చర్చ్ నందు ఫాస్టర్ రమేష్ ప్రసాద్ ఆధ్వర్యంలో క్రిస్మస్ నూతన సంవత్సరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు వైసీపీ నాయకులు విజయానందరెడ్డి ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఫాస్టర్ రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ
క్రిస్మస్ సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని తమ గ్రామంలో ఉన్న చర్చి నందు గత 19 సంవత్సరాలుగా పేద మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం యేసు ప్రభు ఆశీర్వాదంతోనే తాను చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేవా జోబిన్ చెక్కో, జాషువా, ధనరాజ్, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. నామమును బట్టి కూడి ఉన్న ప్రతి వారికి, ఈ చర్చ్ పాస్టర్ ప్రసాద్ గారికి, కూడి ఉన్నటువంటి దైవజనులకు, దైవ సేవకులందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనములతో మరి ప్రసాద్ పాస్టర్ గారు తలచినట్లుగా ఈ డిసెంబర్ 29వ తేదీ అనేక మందికి వస్త్రదానం చేయడం, ఆహారము దానం చేయడం ఎంతో ప్రాముఖ్యంగా భావించి ఉన్నారు. వారితో కలిసి జీవించి కొనసాగించే ఒక సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడున్న ప్రతి వారికి నేను గుర్తు చేసేది ఏమంటే 2024లో దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం కన్నులారా చూసాం. 2025లో కూడా మరింత ఆశీర్వాదములతోనూ, ఆరోగ్యముతోనూ, దీవెనలతోనూ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతూ యేసు ప్రభు పరిపాలనలో ముందుకు వెళ్ళడానికి సిద్ధపరచబడుటకు, సమాధానం కలిగి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడదాం. యేసు ప్రభు బోధనలో ప్రధానమైన బోధన నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుడి అని తెలియజేశారు. మనం మరొకరిని ప్రేమిస్తూ, క్షమిస్తూ, సమాధానం కలిగి దినం దేవుని కృపను బట్టి మీడియా ప్రతినిధులకు మరియు నాతో ఉన్న దైవ సేవకులకు మరియు నాతో తండ్రిగా ఉంటున్న ధనరాజయ్య గారికి మరియు కేరళ ప్రాంతాన్ని ప్రేమించిన డాక్టర్ రాబిన్ అయ్య గారిని దేవుడు దీవించిన గాక. ఈ ప్రాంతానికి నేను 1999 డిసెంబర్ నెల 29వ తారీఖున ఈ ప్రాంతానికి వచ్చాను. ఇప్పటికీ ప్రాంతానికి వచ్చి ఇన్ని సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో నేను వచ్చిన కొత్తలో నాకు వేసుకోవటానికి బట్టలు లేకపోయినా, ఒకే ప్యాంట్ షర్ట్లు ఉన్న సందర్భాల్లో ఈ గ్రామస్తులకు నాకున్నా లేకపోయినా వారికి చీరలు పంచిపెట్టాలని, నా ప్రాణం ఉన్నంత వరకు పేదలు నేను ఆదరించాలని, పేదలకు సపోర్ట్ చేయాలని, ఆహారం లేని సమయాల్లో అన్నం ఇచ్చిన బిడ్డలకు నాకు తెల్లన్నం ఇచ్చిన వాళ్ళకి బిర్యానీగా పెట్టాలని దేవుడు నా మనసులో ఇచ్చాడు. కాబట్టి ఇప్పటికీ 19 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పేదల కొరకు సహాయం చేస్తున్నాం. దీనికి మొదటి కారణం ఏమంటే మన మధ్యలో ఉన్న పెట్లు ఆజమ్మ గారు నాకు ఈ ప్రాంతంలో జాగా ఇచ్చి నన్ను ప్రేమించారు. కాబట్టి ఈ స్థలంలో చర్చి కట్టుకోవటం దేవుని కృప. కాబట్టి ఈ ప్రాంతం వారి కొరకు మేము ప్రార్థన చేస్తాం. నన్ను ప్రేమించి చాలా మంది వచ్చారు, వారందరూ దేవుడు దీవించాలని ఈ సందర్భంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ చల్లగా ఉండాలని, 2024 కంటేను 2025లో మీ కుటుంబాలలో మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబం చల్లగా దీవించ ఉండాలని, దేవుడు మీ కాపుదల ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎన్నికల సందర్భంగా కార్మిక వర్గానికి పేదలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంతో పాటు స్కీమ్ కార్మికులకు కనీస వేతనాలు అందించాలని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగసుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం చిత్తూరు జిల్లా సమితి సమావేశం సంఘం అధ్యక్షురాలు ప్రభావతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర నాయకులు నాగసుబ్బారెడ్డి, రాజారెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో భాగంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఆశా కార్మికులకు జీతం పెంచుతామని హామీ ఇవ్వడం జరిగిందని, అయితే ప్రభుత్వం కొలువుదీరి 6 నెలల కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాయడమే కాకుండా సమస్యలను పరిష్కరించకుండా కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రైతాంగం సమస్యలు పరిష్కరించాలని ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం జరిపిన
దాష్టికాన్ని తీవ్రంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పూనుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అంగన్వాడీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. గతంలో 7 మంది కార్మికులు యూనియన్ ఫామ్ చేసుకునేటువంటి హక్కు ఉండేది, దాన్ని కూడా మార్చేటువంటి పరిస్థితి. ఈరోజు యూనియన్లు పెట్టుకునేవారికి లేకుండా ఎస్సీజేటీల పేరుతో, స్పెషల్ ఎకనామిక్ జోన్ల పేరుతో ఈరోజు యూనియన్లకే నామం పెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఈ విధమైనటువంటి పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు దాసాలు వేస్తా 10 గంటలు పెంచుతూ 8 గంటల పని విధానాన్ని సాధించుకుంటే 1886లో సాధించు కూడా మార్చి 12 గంటల పని విధానానికి మారుస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో ఈరోజు ఉద్యోగాలన్నిటికీ ఎగనామం పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో చిన్న పెద్ద పరిశ్రమలు, లక్షల పరిశ్రమలు మూతపడినాయి, వాటి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కార్మికులందరినీ కూడా విధుల పాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వలస కార్మికులకు 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ అన్నాడు, కానీ ఏమాత్రం అమలు పరచడం లేదు. మరోవైపు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు కార్మిక వర్గానికి అనుకూలమైనటువంటి దాహం తెచ్చుకోవడం కోసం కార్మికులపై ముసల్ఖాన్ని రాచినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు అధికారంలోకి వచ్చి 6 నెలలైనప్పటికీ కూడా ఈరోజు 73 షెడ్యూళ్లలో పనిచేస్తున్నటువంటి మిగతా వారికి కనీస వేతనం ఇప్పటికి కూడా ఫిక్స్ చేయడం లేదు.